సూర్యకుమార్ యాదవ్ రైట్. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ సాధించాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్ వచ్చే నెల 9న ఆరంభం కాబోతుండగా 3 వారాల ముందే సూర్య ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతడికి పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఐపీఎల్ అనంతరం సూర్య జర్మనీలోని మ్యూనిక్లో హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఓ క్రికెటర్ శస్త్రచికిత్స చేయించుకుంటే తిరిగి జట్టులోకి రావడానికి సీఓఈలో ఫిట్నెస్ పరీక్ష పాస్ అవ్వడం తప్పనిసరి. ఆసియా కప్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశం కానున్న నేపథ్యంలో సూర్య సీఓఈకి వెళ్లి ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. సెలక్షన్ కమిటీ సమావేశంలో సూర్య కూడా పాల్గొంటాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 తేదీల మధ్య ఆసియా కప్ జరుగుతుంది. 10న యూఏఈ మ్యాచ్తో భారత్ ఈ టోర్నీని ఆరంభిస్తుంది. 14న దుబాయ్లో భారత్, పాకిస్తాన్ తలపడతాయి. ఈ రెండు జట్లు లీగ్ దశ దాటితే 21న సూపర్ 4 మ్యాచ్లో మరోసారి ఢీకొనే అవకాశం ఉంది. అందుబాటులో బుమ్రా. ఆసియా కప్లో భారత అగ్రశ్రేణి పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడే అవకాశం ఉంది. తాను ఈ టోర్నీకి అందుబాటులో ఉంటానని సెలెక్టర్లకు బుమ్రా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. పూర్తి ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో జస్ప్రీత్ 3 మ్యాచ్లే ఆడాడు. నిరుడు టీ20 ప్రపంచ కప్ తర్వాత బుమ్రా అంతర్జాతీయ టీ20లే ఆడలేదు. దీంతో ఈ ఫార్మాట్లో మళ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్న సందేహాలు కలిగాయి. కానీ ఆసియా కప్లో ఆడేందుకు అతను సిద్ధమయ్యాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ వరకు అతను ఈ ఫార్మాట్లో కొనసాగే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. ఆరంభాలను సద్వినియోగం చేసుకుంటా. ఆరంభాలను మంచి స్కోర్లుగా మలచాలన్న తన సంకల్పాన్ని ఇంగ్లాండ్ పర్యటన బలోపేతం చేసిందని టీమిండియా బ్యాటర్ కరుణ నాయర్ అన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో కరుణ్ ఆశించినంతగా రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్న అతడు ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు. ఇంగ్లాండ్లో 8 ఇన్నింగ్స్ల్లో 25.62 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధికం 57, 40, 31, 26, 21 స్కోర్లు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. ఆరంభాలను అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడని అవి సూచిస్తున్నాయి. దీనిపై కరుణ్ స్పందిస్తూ, ఏదో నిరూపించుకోవాలనే ప్రయత్నం నేను చేయలేదు. కొన్నిసార్లు అలా జరుగుతుంది. చాలా మ్యాచ్ల్లో చక్కగా ప్రారంభించాక అవుట్ అవుతాం. ఇంగ్లాండ్లో నా విషయంలో అదే జరిగింది అని అన్నాడు. సిరీస్ ఆసాంతం నేను బాగానే ఆడాను. ఎక్కువసార్లు బాగానే ఆరంభించా. కానీ ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలవలేకపోయా. ఇది నాకు చాలా అసహనాన్ని కలిగిస్తుంది. 30, 40ల్లో ఎందుకు అవుట్ అయ్యానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. ఆరంభాలను మంచి స్కోర్లుగా మలవాలనే పాఠం నేర్చుకున్నా. నేను చాలా మందితో మాట్లాడాను. వాళ్ళు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని దృష్టిలో ఉంచుకొని సాధన చేస్తా. అలా చేస్తే ఇకపై మెరుగ్గా ఆరంభించినప్పుడు దాన్ని మంచి స్కోరుగా మలవగలుగుతా అని కరుణ్ చెప్పాడు. ఇంగ్లాండ్లో సిరీస్ను 2-2తో సమం చేసిన జట్టులో ఉన్నందుకు గర్వంగా ఉందని అతడు అన్నాడు.